పతంజలి సంస్థల మీదన సుప్రీంకోర్టు ఆగ్రహం ఇంకా కొనసాగుతూనే ఉంది. తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేస్తుంది. తాజాగా తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులు బహిరంగ క్షమాపణలు చెప్తూ దినపత్రికలో ప్రకటనలు ఇచ్చామని ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేదం మంగళవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే యార్డ్ల సైజులను క్షమాపణల ప్రకటన ఇచ్చారా, మరి ముందు ఎందుకు ప్రచురించలేదంటూ ప్రశ్నలు సంధించింది. పతంజలి కేసు విచారణ సందర్భంగా ఆ కంపెనీ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్కి మంగళవారం వాదనలు వినిపించారు. 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని, అందుకోసం 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు కోర్టుకు వెళ్లించారు. దీని మీద జస్టిస్ హిమా కోహ్లీ స్పందిస్తూ క్షమాపణలు ప్రముఖంగా ప్రచురించారా, గతంలో ఉత్పత్తుల యార్డులలో ఉపయోగించిన ఫాంట్నే వాడారా, అదే సైజులో క్షమాపణలు పబ్లిష్ చేశారని ప్రకటించారు. అలాగే లక్షలు ఖర్చు చేశామని రోహిత్గి వాదనలపై స్పందిస్తూ తమకు సంబంధం లేదని న్యాయమూర్తి అన్నారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ పెద్ద పరిమాణంలో మరోసారి అదనపు ప్రకటనలు ప్రచురిస్తామని రోహిత్గి కోర్టుకు చెప్పారు. దీంతో విచారణ ధర్మాసనం ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కార అంశాన్ని సైతం అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికలో వచ్చిన క్షమాపణ ప్రకటనలు 2 రోజుల్లో సమర్పించాలని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.